మీనరాశి స్త్రీలకు ప్రత్యేకం. ఈ సంవత్సర కాలం త్వరగా గడిచిపోయినట్లు తోస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. కలిసి వచ్చిన ప్రతి విషయానికి ఏదో ఒక సాంకేతికపరమైన చిక్కుల్లో, ఇబ్బందుల్లో ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను అధిగమిస్తారు. పదవీ ప్రాప్తి అవకాశం ఉంది. నమ్మక ద్రోహానికి గురి అయ్యే అవకాశం ఉంది. చిన్న విషయానికి గొప్ప పోరాటం చేయవలసి రావటం విసుగు కలిగిస్తుంది. ఈ సమస్యలున్నవి నాకేనా, ఇతరులకు కూడా ఉన్నాయా అనిపిస్తుంది. అసూయకు మందు లేదని గ్రహిస్తారు. బహిరంగంగా అబద్ధాలు చెప్పి మీ ప్రయోజనాలు దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే అవి ఫలించవు. ఓర్పుతో, మంచి మాటలతో మీ వాళ్లను ఉన్నతమైన మార్గంలోకి మళ్లిస్తారు. చాలా వరకు తగాదాలు, విభేదాలు, కష్టము కలిగించే మాటలు మీ ఆత్మీయుల వరకు చేరనీయరు. అన్నీ మీరే భరించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించటంలో విజయము సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విలువైన, అపురూపమైన వస్తువులు చేకూరుతాయి. ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధిస్తారు. వైవాహిక సంబంధిత, శుభకార్య సంబంధిత విషయాలలో మాట పట్టింపులు ముఖ్య ఆటంకాలకు కారణమవుతాయి. వృత్తి, ఉద్యోగాలు స్వల్పంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది. స్థిరత్వం కోసం కష్టపడతారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా ఎదురవుతాయి. ఆదరించి అండగా నిలిచే వాళ్ళు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రపోగలరు. విద్యారంగంలో రాణింపు ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. అనువంశిక ఆస్తులను వృద్ధి చేయగల తెలివితేటలు ఉంటాయి. ఆస్తులు దక్కటం అనుమానాస్పదం. వ్యక్తిగత సంపాదన, జీతము, భాగస్వామి అదృష్టము తోడై మంచితనంతో ఆస్తి, ధనము సంపాదిస్తారు. మంచి ఆశయం కోసం, మంచి వాళ్ళ సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. వ్యవహారాలు, వేదాంత తత్వ సంబంధిత, జ్యోతిష్య, వాస్తు, హోమియోపతి, గణితం మొదలైన వాటిల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు. భూమి, కట్టడాలు, జల సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి. స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలివేయటం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు. మంచితనం, కుటుంబ వంశ గౌరవం చాలా సందర్భాలలో ఆదుకుంటుంది. ఎవరిని ఏ పనికి వినియోగించాలో బేరీజు వేయటంలో చాలాసార్లు పొరపడతారు. విదేశాలకు సంబంధించిన అంశాలు, అన్య భాషలకు సంబంధించిన అంశాలు ముఖ్య సమయంలో కలిసి వస్తాయి. ఆర్థికంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా స్థానచలనమునకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశ్రిత పక్షపాతం వల్ల మీకు నిందలు తప్పవు. సంతానం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దూరపు బంధువుల వల్ల మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ విద్యా వ్యవహారాల్లో మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. క్రీడలు, సాహిత్య రంగంలో అభివృద్ధి సాధిస్తారు. పోటీ పరీక్షలకు సంబంధించి మీరు మంచి విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వివాహం కాని వారికి వివాహం నిశ్చయానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కుటుంబ పరిస్థితులు మెరుగుపడి
కుటుంబ అధికార పరిధి పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు కొంత మేలును కలిగిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు మాత్రం లభించకపోవచ్చు. ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల రావలసిన ప్రయోజనాలు వాయిదా పడతాయి. ఇతరుల పద్ధతులే మీకు తప్పని పరిస్థితిలో ఆదర్శం అవుతాయి. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం, వృత్తి స్థిరత్వం పోరాటం ద్వారా సాధించుకుంటారు. ఎక్కువ ఆశలు లేకపోవటం, కొన్ని విషయాలపై మాత్రమే దృష్టి సారించటం మీ విజయాలకు ప్రధానముగా దైవానుగ్రహమేనని నమ్ముతారు. సువర్ణ ఆభరణములు, సెంటిమెంట్ వస్తువులు, భూములు ఎట్టి పరిస్థితులలోనూ తనఖా పెట్టవద్దు. భద్రత విషయములోనూ జాగ్రత్త వహించండి. కాస్త ఆలస్యమైన అదృష్ట దేవత అనుగ్రహం పొందుతారు. జై సాయిరామ్.